మెర్లిన్ మన్రో అమెరికా సినిమా ప్రపంచంలో తన నటనతో సౌందర్యంతో ప్రేక్షకులను అలరించింది. చిన్న వయస్సులోనే ప్రపంచ ప్రసిద్ధి పొందిన నటి. అటువంటి సుప్రసిద్ధ నటి తన 36వ ఏట ఒకరోజు అర్ధరాత్రి 40 మత్తు మాత్రలు మింగి తన ప్రాణాన్ని తానే తీసుకుంది. మరణానికి కొన్ని రోజుల ముందు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికులు బిల్లీ గ్రహం గారు మెర్లిన్ మన్రోను కలిసి క్రీస్తు సువార్తను తెలియజేసి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించమని సువార్తను బోధించగా చిన్న నవ్వు నవ్వి, ఇప్పుడా, నాకు ఈ సినీ ఫీల్డ్లో చాలా కెరీర్ ఉంది, దేవుణ్ణి నమ్మి నా జీవితాన్ని వదలలేను, భక్తి చేయడానికి చాలా సమయం ఉంది, ఈ జీవితాన్ని అనుభవించకుండా ఆ నిర్ణయం ఇప్పుడే తీసుకోలేను అంది. కానీ కొన్ని రోజుల్లోనే అనుభవించడానికి జీవితం లేకుండా పోయింది. స్నేహితులారా, దేవుని భక్తి చేయడానికి ఇది సమయం కాదని, జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించి కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడు ఈ శాశ్వత జీవితం దేవునికే అని చెప్పడం చెరుకు గళ్ళలో రసం అంతా తీసుకుని పిప్పి చేతిలో పెట్టడంతో సమానం. దేవుడు మన జీవితం నుండి కోరుకునేది చవి సారం లేని జీవితం కాదు. నీ ఒంటిలో బలం ఉన్నప్పుడే, నీ కాలి సత్తువ తగ్గకముందే దేవునికి దగ్గర కాగలిగితే, నీకు బలం లేనప్పుడు క్రీస్తు నీ బలం అవుతాడు. ఎవరు నీకు అండగా నిలవనప్పుడు యేసు నీకు ఆధారం అవుతాడు. అందుకే గతించేది వయస్సని, వికసించేది మనస్సని, శాశ్వతం ఏదీ కాదని, ఈ క్షణం మాత్రం మనదేనని క్రీస్తును రక్షకునిగా అంగీకరిద్దాం. హాయిగా నవ్వుతూ బ్రతికేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.